దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 15 వరకు కలిసి చదువుదాం. 13వ వచనం నుండి 15 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు. చదువుబడిన వాక్య భాగములో నుండి నాతో, మాతో, నా ద్వారా నీ ప్రజలతో, యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న పరిశుద్ధులతో మీరు మాట్లాడి మా జీవితాలను మీ ఆలోచన చేత కట్టి మీ కృపను మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగును. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా, ప్రభువుని స్తుతిద్దామా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసముతో పరిశుద్ధాత్మను పొందుకొనుట అనే అంశం గురించి మాట్లాడి అపోస్తుల కార్యము 13-14 వచనాలను మనం ధ్యానించాము, చదువుకున్నాము. అంటే 2వ అధ్యాయము. ఆ తర్వాత 2వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు కూడా చదువుకున్నాం. కానీ వాటిని మనం వివరించలేదు. ఎందుకు వివరించలేదంటే 11 మందితో పేతురు నిలబడి మాట్లాడాడు నోరు తెరిచి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చేశాడంటే, అసలు పేతురు జీవితంలోకి, గతంలోకి వెళ్దాం. పేతురుకు యేసు ఎలా పరిచయం అయ్యాడు, పేతురు యేసు చేత ఎలా ఆకర్షించబడ్డాడు, అంటే ఆయన రక్షణ జీవితం ఏంటి, ఆయన పిలుపు ఏంటి అని ఒక వారం ధ్యానించాం. ఆ తర్వాత ఇంకొక వారము అసలు ఈ వ్యక్తులు పిలిచిన వెంటనే యేసును వెంబడించిరి అని ఉంటుంది. ఇది ఎలా జరిగింది అని ఇంకొంచెం ముందుకు వెళ్ళి బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనం ధ్యానించాం, ఆయన లైఫ్ స్టైల్. అయితే వీళ్ళెవరు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు. హల్లెలూయా. అందుకే ఆ వివరాలు కూడా మనం చదువుకున్నాం. ఆంద్రయ్య ఇంకొక శిష్యుడు, ఇద్దరు యోహాను శిష్యులు కనుక వీరి ముందే యేసు ప్రభు వెళ్తూ ఉంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్తే ఈ ఇద్దరు శిష్యులు యేసును అనుసరించిరి. అనుసరిస్తున్నప్పుడు యేసయ్య గ్రహించి వెనుకకు తిరిగి, మీరేం వెతుకుతున్నారు అంటే, రబ్బీ మీరు ఎక్కడున్నారు, ఎక్కడ కాపురం ఉన్నారు, మీరుండే ప్లేస్ ఏదంటే ఆయన అంటాడు వచ్చి చూడుడి అని. వాళ్ళు వెళ్తారు, వెళ్ళి అక్కడ బస చేసి అక్కడ ఉన్నారు అని కూడా మనం చదువుకున్నాం. హల్లెలూయా. అంటే మీరు జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సాక్ష్యాన్ని ఎంత జాగ్రత్తగా విన్నారు, అమ్మో చాలా ఉత్కంఠత. హల్లెలూయా. వాక్యం కూడా అంతకంటే ఎక్కువ వినాలి. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే, వీళ్ళు సడన్గా వెళ్ళలేదు. యోహాను తన లైఫ్ అంతా క్రీస్తుని గురించే మాట్లాడాడు. క్రీస్తు తెలియకపోయినా చూడకపోయినా ఎప్పుడైతే గుర్తించాడో అది కూడా చెప్పాడు. నేను బాప్తిసాలు ఇస్తున్నప్పుడు ఎవరి మీద పావురం వలె ఆ పరిశుద్ధాత్మ దిగి వస్తుందో ఆయన ఈయనేనని, ఈయనను గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని అది కూడా క్లారిటీ ఇచ్చాడు. తనతో ఉన్న శిష్యులకు, తనను వెంబడిస్తున్న వాళ్ళు, ఈ వెంబడించిన వాళ్ళు ఎవరన్నా ఈయనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా బాప్తిసం ఇచ్చే యోహానుకు? ఆయన ఎక్కడుంటాడు? ఎక్కువ అడవిలో ఉంటాడు. ఆయన ఆహారము తేనె, మిడతలు. కానీ ఆ వ్యక్తి ఎవరి గురించి చెప్తున్నారో
అది ధర్మశాస్త్రములో ప్రవక్తలు ప్రతి ఒక్కరు ప్రవచించిన ప్రవచనాలు ఉన్నాయి. ఈయనను గురించి చెప్పబడిన లేఖనాలు కూడా ఉన్నాయని మనం గతంలో చదువుకున్నాం. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, యూదులు ఎదురు చూసి ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకనే వాళ్ళకు ఒక నిరీక్షణ కలిగింది, ఒక విశ్వాసం కలిగింది. ఆయన కొరకు చూస్తుంటే ఆయనే ఈయనరా బాబు అని చెప్పాడు. చెప్పిన తర్వాత, తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత ఇంకొక మెట్టు ముందుకు ఎదగాలి కదండి. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పట్టుకొని ఉన్నారు, వాళ్ళు లేరు. నా ఇంటెన్షన్ అదేనండి. మీకు విశ్వాసం వచ్చేదాకా దేవుని సేవకుని మీద విశ్వాసం ఉండాలి. దేవుని సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే, ఆ పరిణితి మీకు వచ్చిందనుకో, వెంటనే మేము సిలువ వెనుకకు వెళ్ళి మిమ్మల్ని యేసుతో అటాచ్ చేయాలి. హల్లెలూయా. ఎలియాజర్ లాగా రిబ్కాను తీసుకురావాలి. ఇస్సాకున్న తర్వాత ఏం చేయాలి? మేము ఇస్సాకు అప్పగించేసేయాలి. హల్లెలూయా. అయితే బ్రతుకున్నప్పుడే, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మీరు ఆశీర్వాదంగా ఉన్నప్పుడే, మీరు ఆత్మలో ఎదుగుతున్నప్పుడే మీ దృష్టి యేసు మీదకి. హల్లెలూయా. ఆయనతో కలిసి నడవగలిగితే పాస్టర్లు మారిన, సంఘాలు మారిన, సహవాసాలు మారిన, మనుషులు మారిన, మన కుటుంబం మారిన, మన ఫ్రెండ్స్ మారిన, మనతో ఉన్నవారు మారిన, మన పక్క వాళ్ళు మారిన, మన ఎదురింటి వాళ్ళు మారిన, లోకంలోకి వెళ్ళిపోయిన, ఇంకెక్కడికో వెళ్ళిపోయినా నీవు మాత్రము పాడైపోవు. ఎందుకు? తాను నిలుచున్నానని అనుకునేవాడు పడకుండా జాగ్రత్త పడాలి. ఈ పడకుండా జాగ్రత్త పడే ఈ వ్యక్తి విశ్వాసం ఏంటంటే, యేసు మీద, క్రీస్తు మీద అలాగూ జీవించి ఈ భూమి మీద వారి జీవితాన్ని ముగించి చనిపోయి కూడా ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పెద్ద సాక్షి సమూహాన్నే హెబ్రీ గ్రంథకర్త విశ్వాసం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకున్నాము, ధ్యానించాము. అందుకే క్రైస్తవ్యం అనేది అజమాయిషి కాదు, నచ్చితను నచ్చకుండా చేసేది కాదు. నీకు ఆకలి లేదంటే గోళీలు ఇస్తారు కావచ్చు, ఆకలే గోళీలు. కానీ నీకు ఇష్టం లేదంటే ఆ గోళీలు వేసుకున్నా కూడా ఆకలి కాదు. హల్లెలూయా. ఎందుకంటే మెంటల్గా నువ్వేమైపోయినా, నేను తినా, నేను మొండిదాన్ని, నేను మొండోని, అంతే. నువ్వు మనుషుల మీద చేయి, నో ప్రాబ్లం, కానీ నీ దేవుని మీద చేయకు. నీ ఆత్మీయ జీవితం కొరకు ఫైటింగ్ చేయి సైతాన్తో. కానీ ఆత్మలో ఎదగడము కొరకు నేను ఎలా నా జీవితాన్ని కట్టుకోవాలా, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలా అనే ఆలోచనతో మనమందరము ఆత్మచేత నడిపించబడుదుముగాక. ఆయన కృపలో వర్ధిల్లుదుముగాక. యేసు ప్రభు ప్రేమ శిష్యుడు చెప్పాడే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్తారని. హల్లెలూయా. అలాగూ ఈ ప్రజలు క్రీస్తుని గురించి విని ఆ క్రీస్తు కనిపించేసరికి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను వారికి పరిచయం చేశాడు. నేను ఆయనను కాదు, నేను ఆయన స్నేహితుణ్ణి. ఆయన స్వరం వినడానికి నాకు ఇష్టం. ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. నేను వంగి చెప్పుల వారును విప్పడానికి కూడా యోగ్యుని కాదు. నాకేం లేదు. మనం ఎన్ని చేసినా, మందిరాలు కట్టినా, లక్షలు సేవ కొరకు ఇచ్చిన, హల్లెలూయా, కాల్చబడుటకు మన శరీరాన్ని అప్పగించిన, బీదల పోషణ కొరకు మన ఆస్తి ఇచ్చేసిన, భాషలు మాట్లాడగలిగే శక్తి మనకున్న, కొండల్ని పెకిలింపగలిగే విశ్వాసం మనకున్న, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ప్రేమ పవర్ఫుల్ అండి. హల్లెలూయా. గాడ్స్ లవ్. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులలో ఉంటుందండి ఆ ప్రేమ. హల్లెలూయా. ప్రభు నమ్మని నమ్మకపోని ఆ ప్రేమ ఏం ప్రేమ? నా పిల్లలు పాడవద్దు, నా పిల్లలు చెడిపోవద్దు, నా ఇల్లు కూలిపోవద్దు. వయసు వచ్చిన పిల్లలు ఎట్లుంటారు? మొన్న ఏమిడే వాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. నీ బొందా, నా బొందా. హల్లెలూయా. ట్రాష్ అదంతా. మేకప్ పోతే ఒరిజినల్ రంగు పడ్డట్టు ఈ కాల పిల్లలు ఎట్లయిపోయారంటే ఒక భ్రమలో బతుకుతున్నారు.
యవనస్తులు కదండి, అవన్నీ దాటి వచ్చాను నేను 3 బిడ్డల తండ్రిని. హల్లెలూయా. అనుభవించింది, అనుసరించేది, ఆచరించేది అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులకు తలవంపులు తీసుకొచ్చే మెంటాలిటీ ఉంటే వాళ్ళు బ్రతికున్న సచ్చిన శవ, బ్రతికున్న సచ్చిన శవ. మనల్ని కన్నది వాళ్ళని చంపడానిక, మనల్ని కన్నది వాళ్ళ స్థితి పెంచడానిక. కొంతమంది అంటారు అబ్బాయిలు, నువ్వు ఏం సంపాదించినావు, నువ్వు చచ్చిపో, అందరూ చూడు ఎట్లున్నారు. అరే నిన్ను కనడమే గొప్పరా నాయన. ఒకవేళ లోపల నువ్వు చిన్న చిన్న కాళ్ళతో తంతుంటే తల్లి పడే ఆవేదన అంతా ఇంత కాదు. తల్లి పడే ఆవేదన అంతా ఇంత కాదు. కానీ నువ్వెంత తినినా అదేదో మాతృమూర్తి ఫీలింగ్ చిన్నోడు లోపల దంతూ ఉంటే, కానీ పెద్దగా గుండెల మీద దంతుడు వాడు. అయినా భరిస్తుంది, అయినా ఓర్చుకుంటుంది. మన ఇష్టాలు, మన కోరికలకు ఆ తల్లిదండ్రుల ప్రేమ చూడు, ఆ అన్నదమ్ముల ప్రేమ చూడు, ఆ అక్కచెల్లెళ్ళ ప్రేమ చూడు. నీకు రేపు పొద్దున ఏమన్నా కష్టం వస్తే ఎవరు వస్తారండి? దేవుడు నీతో ఉంటాడు కావచ్చు, లిటరల్గా ఎవరు వస్తారు? మీరు అనొచ్చు సేవకులని, అది పక్క పెట్టి ఇంకెవరు ఉంటారు? మీ బ్లడ్ రిలేషన్, మీ అన్నదమ్ములు ఎవరితో మాట్లాడుకోరు. వాడు బయటోడు ఎవడో అన్నను కొట్టిండు అనుకో, ఈ తమ్ముడు అనుకుంటాడు వాడు నోము వస్తాడు. అరే మరి ఎందుకు మీరు మాట్లాడుకోరు కదా 10 సంవత్సరాల నుంచి? మాట్లాడుకోకపోతే నాన్నను కొడతాడా? ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? బ్లడ్ రిలేషన్. మరి క్రీస్తు ప్రేమకి ఎంత పవర్ ఉండాలి, యేసయ్య ప్రేమకి ఎంత పవర్ ఉండాలి. అజ్ఞానాన్ని తొలగించే పవర్, అమాయకత్వాన్ని తొలగించే పవర్, జ్ఞానంగా జీవించే పవర్. బైబిల్ చెప్తుంది, కొరింథీ పత్రిక 1 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనంలో, విగ్రహములకు అర్పించిన వాటి విషయమ నుండి జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. మీ ఫ్యామిలీలో ప్రేమనే పంచండి, ప్రేమనే పంచండి. సూర్యునిలాగా, సూర్యుడు మంచుల మీద చెడ్డల మీద ఆ వెలుగు వస్తూనే ఉంటుంది. ఆ స్వభావం అంతే. మనం ఓడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ప్రేమిస్తా అంటే, మనం ఓర్చుకుంటా అంటే ఓడిపోయినట్టు అనిపిస్తుంది, మనం సహిస్తా అంటే ఓడిపోయినట్టు అనిపిస్తుంది, మనకు నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే ఓడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కరోజు మీ పిల్లలు రియలైజ్ అవుతారు. ఒక్కరోజు మీ పిల్లలు ఇంత భయంకరంగా రంపపు కోతగా మారిపోయానా, మా డాడీకి, మా మమ్మీకి, మా అన్నయ్యకు, మా చెల్లెమ్మకు, మా అన్నదమ్ములకు. ఈ ప్రేమలోకి డబ్బును తీసుకురాకండి, ఈ ప్రేమలోకి గౌరవాన్ని తీసుకురాకండి, ఈ ప్రేమలోకి ఆస్తులను తీసుకురాకండి, ఈ ప్రేమలోకి అంతస్తులను తీసుకురాకండి, ఈ ప్రేమలోకి కీర్తి ప్రతిష్టలు తీసుకురాకండి. ప్రేమ ఓర్చుకుంటుందండి, ప్రేమ భరిస్తుందండి, ప్రేమ సహిస్తుందండి, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందండి. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి. అచ్చట ముచ్చట అన్నీ తీరిన తర్వాత మోజు తీరిందంటారు చూడు, ఆ మోజు తీరిన తర్వాత ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ ఏంటంటే ఆకలి తీర్చుకోవడం కొరకే ప్రేమ. అది మనిషి మీద ప్రేమ కాదు, అది శరీర వాంఛను తీర్చుకోవడం కొరకు ప్రేమ, అది ప్రేమ కాదు. జంతువులు కూడా పనులు చేస్తున్నాయి ప్రపంచంలో వాయు వరుసలు లేకుండా. అది కాదు. తల్లి పెంచి పెద్ద చేసి ఒక్కడే కొడుకు, వాడు పుట్టగానే తండ్రి చనిపోయాడు, బాసి పనులు చేస్తూ బాసనలు దోముతూ వాడిని పెంచింది. వాడు కాలేజీ అని పోయి కాలేజీలో ప్రేమలో పడ్డాడు. వచ్చిండు, నేను చేసుకుంటా అంటే తల్లి ఏమంటుంది పాపం, వద్దు అని నివారించింది, వద్దు బిడ్డ అని నివారించింది. కానీ మళ్ళా చేసుకున్నాడు. చేసుకుంటే పర్వాలేదు. మరి తల్లికి ఎవరున్నారు? ఆడపిల్ల లేదా మగపిల్ల? ఎవరు చూసుకోవాలి? మరి కొడుకు కదా, ఎవరు చూసుకోవాలి చెప్పండి? కొడుకే చూసుకోవాలి. అయితే ఈమెమంటుంది, పెళ్ళి ఇంట్లో అడుగు పెట్టగానే, ఏమండి నేను మాత్రం ఇంట్లో ఉండా. ఆమె వయసు ఉడికిపోతుంది కదా,
ఆమె ఏమన్నా కానీ అప్పుడు కొడుకు ఏం చేశాడంటే నెమ్మదిగా అమ్మతో మాట్లాడాడు. అమ్మ, మమ్మీ మంచిగా అర్థం చేసుకుంటుందండి, అదే కొన్నిసార్లు పిల్లలు చెడిపోవడానికి కూడా మమ్మీ కారణం. అలాంటి వాళ్ళు ఉంటే సరి చేసుకోండి, దేవుడికి ఇస్తాం. ఏం చేసినా డాడీకి చెప్పరు, అదేందో దరిద్రం పాడుగాను. హల్లెలూయా. అయితే ఏం చేసిందంటే మమ్మీ నేనంటే నీకు ఇష్టం కదా, సేమ్ డాడీ లాగానే ఉన్నాను కదా, డాడీ అంటే నీకు ఇష్టం కదా, నన్ను చూసుకునే డాడీలో నాలోనే డాడీని చూసుకుని బతుకుతున్నావు కదా మమ్మీ, నువ్వేమనుకోకపోతే చిన్నమ్మ, నాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ నేను వృద్ధాశ్రమాలు వేస్తా మమ్మీ. అరే మీరిద్దరు సంతోషంగా, నాకు అయిపోయిందిరా, నేను పండుటాకును, ఈరోజు కాకుండా రేపైనా వెళ్తా అని వృద్ధాశ్రమం వేస్తే ఉంటుంది. కానీ ఒక 5-6 సంవత్సరాల్లో వీరికి 2 పిల్లలు. కానీ చెప్పలా, చూపించలా. తల్లి గుండె అసలు ఎందుకు బతుకున్నాను, మనమరాలని మనమను చూడాలని ఉండదా అండి? ఈమంటది చూడడానికి వీలు లేదు అంటది, దరిద్రపుది. మీ అమ్మ ఇక్కడికి రావడానికి వీళ్ళు, నువ్వు అక్కడి వీళ్ళని తీసుకుపోయి వాళ్ళకి పరిచయం చేయడానికి కూడా వీలు లేదు అంటది. అంటే వెళ్ళి నెలకోసారి వెళ్తాడు, వెళ్ళి చెప్పి వస్తాడు, మాట్లాడొస్తాడు. కానీ ఒకరోజు కృషించిపోయింది. నిన్నటి అన్నం, పాసిపోయిన అన్నం, పులిసిపోయిన అన్నం. అప్పుడప్పుడు మనం అన్నం పాడై పాసిపోతే ఎండకు చేసి మరమరాలు గిరిమరాలు తీసుకొని చూడు, ఎందుకు పాడు చేయాలని తినలేకపోతుంది తల్లి. కొడుకు పట్టింది, చనిపోయి రేపు మాపో చనిపోయేటట్టుంది. వాళ్ళకు ఫోన్ చేయించి నా కొడుకును కొంచెం పిలిపించరా, లాస్ట్ కోరిక చనిపోయే ముందు అంటే వెళ్ళిడు ఊట. ఒరే నేను ఎట్లాగ వెళ్ళిపోతా, ఇక్కడ పరిస్థితులు బాగలేవురా, గుంపగిస్తారా, నువ్వు డబ్బులే ఇస్తాను కానీ వీళ్ళు నాకు సరిగ్గా తిండి పెట్టరు, పాసిపోయింది పెడతారు, వాళ్ళు ఇచ్చినప్పుడే మేము తినాలా, మేమేం చేయడానికి వీలు లేదురా, అక్కడన్నా కొద్ది గొప్ప నేను చూసుకుంటున్నా బతికేది, కానీ ఇక్కడ మాత్రం నరకం కంటే హీనం బిడ్డ, ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి బతకలేడురా. కానీ ఒక పని చేయాలి బిడ్డ, చేతులు చేస్తావా? ఎందుకు మమ్మీ చెప్పండి, చెప్తా నువ్వు చేతులు చేయరా అంటే కొడుకు ఏం అర్థమైతే లేదు, చేసాడు. ఒరే నాన్న నాకు బాధ లేదురా, నిన్ను బట్టి కోడలను బట్టి పిల్లలు చూడాలని ఆశ అనుకుంటున్నావారా, ఇదే చివరి వరకు కాదు బిడ్డ, రేపొద్దున నీ కొడుకు కూడా పెళ్ళి అవుతుందిరా, నీకు కూడా కోడలు వస్తుంది, ఆ కోడలు నిన్ను పొరపాటుని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నువ్వు బతకలేవు బిడ్డ, నువ్వు జీవించలేవురా. అదండి ప్రేమ, అదండి లవ్. హల్లెలూయా. పుట్టినప్పుడు నీకు ఏమన్నా అయితే తెల్లవార్లు నిద్రపోకుండా కనుపాప వలె తిండి తిప్పల లేకుండా ఏడ్చుకుంటూ పెంచింది తల్లి తండ్రి. వయసులోకి వచ్చాం కదా, ఉడుకు రక్తం ఉంది కదా, చదువుకున్నాం కదా అని కన్న తల్లిని బ్రతుకుండగానే కాఫీ ఆ సమాధి పెట్టే తయారు చేసి ఇంట్లో ఉంచారు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. నీకు ఎన్ని ఇష్టాలున్నా నువ్వు యేసయ్యను ప్రేమిస్తే, నువ్వు ప్రభువును ప్రేమిస్తే, నువ్వు క్రీస్తును ప్రేమిస్తే ఆయన కొరకే బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ చరణం పాడుకుందామా ఈ సంవత్సరం పాటలో? మతో ప్రేమించినావు యేసయ్యా, చావయ్యా, మితిలేని ప్రేమ ప్రేమించినావు నా యేసయ్యా, ఎన్నికలేని నాలో
ఏసయ్యా నీ నుండి దూరమై నీ బ్రతుకలేనయ్యా కృపను సమృద్ధిగా అనుగ్రహించిన నా యేసయ్యా కృపను సమృద్ధిగా అనుగ్రహించిన నా యేసయ్యా. నీ ప్రేమతో ప్రేమించినావు అందరం పాడదాం. హల్లెలూయా. దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. అనేక మంది యవనస్తులలో గొప్ప పెను మార్పులు రాబోతున్నాయి. హల్లెలూయా. తల్లిదండ్రులు నెమ్మదిగా ఉండబోతున్నారు. ఈ రోజు నుండి మీ కుటుంబాలు ఆశీర్వదించబడబోతున్నాయి. ఎవరి వల్ల మీరు మానసికంగా కృంగిపోయారో వారే మీకు దీవెనకరంగా మారబోతున్నారు. హల్లెలూయా. అవమానాన్ని కొట్టేసి ఆనందంతో నింపి వారి ధరనే తల్లిదండ్రులకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమతో వాళ్ళు పట్టబడబోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రేమ వారిని దర్శిస్తుంది. కల్వరి ప్రేమ వారిని దర్శిస్తుంది. తెలలేని ప్రేమను చూపావయ్యా దయతో రక్షించి దీవించినావు తెలలేని ప్రేమను చూపావయ్యా చాలయ్యా నీ నుండి దూరమై నే బ్రతుకలేనయ్యా ఇలలోన నీ ప్రేమ నాకు చాలయ్యా నీ నుండి దూరమై నే బ్రతుకలేనయ్యా కృపను సమృద్ధిగా అనుగ్రహించిన నా యేసయ్యా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల ప్రేమ అర్థం చేయిస్తే యేసే ప్రేమ మీకు అర్థమవుతుందని నేను మీకు జ్ఞాపకం చేశాను. నిజంగా ప్రతి ఒక్కరు గుండె నిండా వేదన ఉంది. ఓన్లీ పెళ్ళి కానీ అమ్మాయిల కొరకు అబ్బాయిల కొరకు చెప్పే మాటలు కాదు ఇవి. పెళ్ళైన వాళ్ళు, తల్లిదండ్రులైన వాళ్ళు, పిల్లలు కలిగిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, వారికి తెలియకుండా స్త్రీలైతే పరాయి పురుషుడు మోజులో పడిపోవడం, పురుషుడైతే పరాయి స్త్రీ మోజులో పడిపోవడం, ఇవి రెండు జరగడం వల్ల నీకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ నిర్లక్ష్యానికి గురవుతుంది. ఆ పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు నేను నా కుటుంబాన్ని మంచిగా చూసుకో, కానీ వాళ్ళ గుండెలో ఉన్న ఆత్మకు మనసుకు తెలుసు నువ్వేంటో. హల్లెలూయా. తల్లి తండ్రి ప్రపంచంలో ఎన్ని అందుకనే తల్లిదండ్రులైన వాళ్ళు, వృద్ధులైన వాళ్ళు, పిల్లలైన వాళ్ళు, వివాహం కాని ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమ చేతనే నింపబడుదురుగాక. ఆ దేవుని ప్రేమే మిమ్మల్ని గెలుసునుగాక. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, మగవాళ్ళని ప్రేమించినట్టు ఆడపిల్లలు ప్రేమించరండి. ఎందుకో తెలియదు. రెండు కళ్ళల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు బ్రదర్స్? నీ రెండు కళ్ళల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? మీరేం చెప్తారు? రెండు కళ్ళల్లో ఏది బెస్ట్ అంటే? ఎవరన్నా ఈ కన్ను ఉంది కదా, ఈ కన్ను పని ఇది ఉంది కదా, దీనిలో పొడుచుకుంటాం మనం. ఆడపిల్ల మగపిల్ల రెండు కళ్ళలాగా చూడండి. ఏం లేదు, ఏమి తీసుకుపోవచ్చు, ఆయన తెస్తాడు కదా. ఇక్కడికి ఏముంది? ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం ఏముంది? ప్రేమలో ప్రాబ్లం ఉంది. చూసే విధానంలో, పట్టించుకునే విధానంలో, పద్ధతిలో. అదే కొడుకు పిల్లలైతే ఆరాటం పోరాటం, అదే బిడ్డ పిల్లలైతే అంటే ఆడవాళ్ళంటే ఇంత వివక్ష.
కానీ నువ్వు యేసయ్య కుమారుడివి, యేసయ్య కుమార్తెవు. నువ్వు పరలోక సంబంధమైన ప్రేమతో నింపబడిన వాడివి. రోమిలకు రాసిన పత్రిక 5:5 ప్రకారం ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. అది మనుషులకు సంబంధించింది కాదు, యవనస్తులకు సంబంధించింది కాదు, లోకానికి సంబంధించింది కాదు, సంఘస్థులకో సేవకులకో ఇంకెవరికో సంబంధించింది కాదు. ఇది భూమి మీద ఉన్న ప్రేమలు కాదు, అది పర సంబంధమైన ప్రేమ, కల్వరి ప్రేమ, దూషించే వారిని ప్రేమించే ప్రేమ, హింసించే వారిని ప్రేమించే ప్రేమ, బాధ పెట్టే వారిని ప్రేమించే ప్రేమ, టార్గెట్ చేసుకొని ట్రోలింగ్ చేసే వారిని ప్రేమించే ప్రేమ, కావాల్సుకొని అవమానపరిచి ఎగతాళి చేసి ఇబ్బంది పెట్టి మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా వాళ్ళు మనకు గొయ్యుదవి మన గుండెకు గాయం చేసి బ్రతుకుండగానే చచ్చిన శవంలాగా చేసే ప్రేమ కాదు. అది నిజమైన ప్రేమ అయితే నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలగాలి. అది నిజమైన ప్రేమ అయితే నువ్వు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో నెమ్మది రావాలి, సమాధానం రావాలి, సంతోషం రావాలి. ప్రేమ ఉన్న దగ్గర గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు, హెచ్చు తగ్గులు ఉండవు, పార్షాలిటీ ఉండదు, ఈర్ష్య ఉండదు, కక్ష ఉండదు. బైబిలే చెప్తుంది ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, ప్రేమ సత్యం నందు సంతోషిస్తుంది, ప్రేమ అన్నిటిని తాలుతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఇవి 3 నిలిచిపోతాయి. ఈ 3 శ్రేష్టమైంది ప్రేమయే. హల్లెలూయా. ఆయన అనుభవాలు వీళ్ళకు వచ్చేసాయి, విన్నారు. ఆయనతో ఉండడం వలన మీరు చూడండి, నేను సవాల్ చేసి చెప్తున్నాను, మీరు ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే అలాంటి వాళ్ళ గుణాలు మీకు వచ్చేస్తాయి. ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఎక్కువ ఎవరితో గడుపుతున్నావో, ఒకవేళ కోపగుండి మనిషితో ఎప్పటికి గడుపుతున్నావు అనుకో, నీకు తెలియకుండా నీకు కోపం వస్తుంది. ప్రేమ గల వ్యక్తితో వస్తున్నావు, నీకు తెలియకుండా ప్రేమ వచ్చేస్తుంది. ఒకవేళ జ్ఞానితో ఉన్నాడు అనుకో, నీకు తెలియకుండా వివేకం వచ్చేస్తుంది. కానీ ఈ మనుషులందరికంటే మించిన మంచి మాదిరి యేసయ్య. యేసయ్య. హల్లెలూయా. నువ్వు యేసయ్యతో సహవాసం చేయాలి. 2 మాటలు చదువుకొని నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. హల్లెలూయా. యోహాన్ పత్రిక, మొదటి పత్రిక, దయచేసి అందరు యోహాన్ మొదటి పత్రికలోకి రండి. 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు కలిసి చదువుదాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో, అది మీకు ఆ జీవము ప్రత్యక్షమైను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకు మీ సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపక యుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఉండదు. ఒప్పుకొని మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునుగా చేయి వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం.
ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. హల్లెలూయా. ఎవరిని పిలిచాడట? తనకిష్టమైన వారిని. ఎక్కడికి పిలిచాడట? యేసయ్య దగ్గరికి. వాళ్ళు ఏం చేశారట? యేసయ్య దగ్గరకు వచ్చారట. యేసయ్య బాప్తిసం తీసుకొని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆకాశం తెరవబడము, పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి రావడము. హల్లెలూయా. ఒక శబ్దం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్తలోకి రండి. 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17. మత్తయి సువార్త 17:5. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి వచ్చెను. హల్లెలూయా. వీళ్ళ ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్తాడు రూపాంతర కొండ మీదికి. ఏలియా, మోషే కనిపిస్తారు. యేసయ్య కూడా రూపాంతరం చెందుతాడు. ఏ చాకలి కూడా మొదటి నుంచి ఉంటే ఆ వచనాలు ఉంటాయి. ఏ చాకలి కూడా, ఎందుకైనా మంచిది, కంగారుకి ఒక్కసారి చదువుదాం. ఆ 6 దినములైన తరువాత మొదటి వచనం, యేసు పేతురును యోహానును అతని సహోదరుడైన యాకోబును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొక బలిపీఠము, నీకొకటియు, మోషకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఎబ్రీ గ్రంథంలోకి రండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రీలకు రాసిన 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయంలోకి రండి. హల్లెలూయా. 10వ అధ్యాయంలోకి రండి. 6వ వచనం నుండి చదవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రములోని ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుతున్నవి. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక శరీరాన్ని ఎందుకు అమర్చాడంటే ఆయన చిత్తాన్ని చేయడానికి. ఇప్పుడు మనం ఎవరికి ఇష్టలుగా ఉన్నామో, మీరు నమ్మినా నమ్మకమైన బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆయనకి ఇష్టమైన పిల్లలు. హల్లెలూయా. మనం ఆయన పిల్లలము. ఈ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబం మాత్రమే ఎందుకు రక్షించబడింది? మీ కుటుంబం మాత్రమే యేసుని ఎందుకు అంగీకరించింది? మీ కుటుంబం మాత్రమే కష్టంలో నష్టంలో ప్రభు కొరకు నిలబడగలిగింది? మీ కుటుంబం మాత్రమే మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కాపాడుకోగలిగిందంటే ఆయనకు నీవంటే ఇష్టము, నీ కుటుంబం అంటే ఇష్టము. అందుకే ఏరి కోరి ఎన్నుకొని నిన్ను పిలిచాడు. నీ యందు ఆయన ఆనందించాలా, నీ యందు ఆయన సంతోషించాలా. నువ్వు ఇచ్చే కానుకలో, అర్పణలో
కానుకలో కాదు, నువ్వు ఇచ్చే డబ్బులో కాదు, నువ్వు మందిర పనులు చేస్తున్నావో దశంభాగాలో కాదు, కానీ నీ గుండె గుడిలో ఆయనకు నువ్వు చోటిచ్చావు, ఆయనను నువ్వు అంగీకరించావు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దానికంటే పై వచనం 26, 27 వచనము, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనం ఏమని చెప్తుందంటే, విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే వస్త్రంలాగా ధరించుకోవడం కాదు, మీ స్వభావం అలాగా అయిపోవాలి, మీ ఆలోచనలు అలా అయిపోవాలి, మీ నడిపింపు అలా అయిపోవాలి, మీ వ్యక్తిత్వం అలా మార్చబడాలంటే ఆయనను ప్రేమిస్తేనే కదా ఇష్టం పెరిగేది. పిల్లల్ని ప్రేమించింది, కొడుకును ప్రేమించింది, వాడు ఏం చేసినా ప్రేమించింది. అందుకే చనిపోతున్న సమయంలో నేను మనమరాలను చూస్తాను లేదు, కానీ బిడ్డా నువ్వు ఇక్కడికి రావద్దురా అని చెప్పింది. ఇడు తిండ్లు బిడ్డ, ఇష్టం ఉన్న కొడుకే కదా చెప్పింది, తిట్టడానికి పిలిచిందా? హల్లెలూయా. ఆ తల్లికి అంత ప్రేమ ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసేకి ఎంత ప్రేమ ఉంది? మీ అమ్మ నాన్న కంటే ఎక్కువ ప్రేమ ఉంది. హల్లెలూయా. మీ భార్య కంటే, మీ భర్త కంటే, మీ పిల్లల కంటే ఆయనకు ఎక్కువ ప్రేమ ఉంది. హల్లెలూయా. అయితే మీరేం చేస్తున్నారు తెలుసో తెలియకో దేవుణ్ణేమో లాస్ట్లో ఉంచేసి మీ కుటుంబాన్ని మీరు ప్రేమించుకుంటున్నారు, మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు, మీ ఆస్తిని మీరు ప్రేమించుకుంటున్నారు, మీ కుటుంబాలను మీరు ప్రేమించుకుంటున్నారు. అది కూడా డేంజరే. బెస్ట్ ప్లేస్ నీకు రావాలి అంటే ముందు యేసును ప్రేమించాలా. ప్రేమించడం అంటే మందిరం రావడం కాదు. ప్రేమించడం అంటే ఆయనకు నచ్చింది చేయడం, ఆయనకి ఇష్టమైంది చేయడం, ఆయనకి ఏం చేస్తే ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో. అప్పుడప్పుడు పిల్లల కొరకు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, మావాడు ఉన్నాడు చిన్నోడు, వానికి అది ఏం రైస్ రా, కిచిడి కిచిడి అయితే వాడు ప్లేట్ చిన్నోడు చాలా స్పెషలీ, ఎందుకంటే వాడు మాతోనే ఉంటాడు కదా. అయితే వాడు మొత్తం తినేస్తాడు. ఆ ఒక్క ఫుడ్ మాత్రమే, అంటే మళ్ళీ పులిహోర అయినా కూడా తినేస్తాడు. కానీ వాని మీదకి ఎప్పుడన్నా మనసు వచ్చిందనుకో, వేస్తేరవకో పిల్లలకో కంపల్సరీ కిచిడి చేస్తారు. ఏందిరా కిచిడి చేసిండు అంటే, తమ్ముడు తినాలి. హల్లెలూయా. ఇదైతే వాడే తింటాడు. అంటే ఇది బ్లడ్ రిలేషన్ కావచ్చు. దీనికంటే మనది యేసుక్రీస్తు రక్త బంధం. గోత్రాలు లేవు, కులాలు లేవు. హల్లెలూయా. ఆయన ఆలోచన నీ ఆలోచన అయితే, ఆయన ఉద్దేశమే నీ ఉద్దేశం అయితే, ఆయన లక్ష్యమే నీ లక్ష్యం అయితే, ఆయన మనసే నీ మనసు అయితే, పిలుపు గ్రంథకర్త అంటాడు కదా పౌలు, క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ప్రేమ అనేది పదం కాదండి, ఫర్ యూ. నీ వ్యక్తిత్వమే ప్రేమగా మారాలి, నీ ఆలోచనే ప్రేమగా మారాలి, నీ ఊహలే ప్రేమగా మారాలి, నీ పనులు, నీ నిర్ణయాలు, నీ క్రియలు ప్రేమగా మారాలి. అది యేసుక్రీస్తు ప్రేమ అయి ఉండాలి, అది దైవిక ప్రేమ అయి ఉండాలి. అప్పుడు నా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీ పిల్లలకి ఏం కానివ్వడు, నీ కుటుంబానికి ఏం కానివ్వడు, నీ భర్తకు నీ భార్యకి ఏం కానివ్వడు, నీ ఆస్తికి ఏం కానివ్వడు, నీ స్థలాలకు ఏం కానివ్వడు, నీ వ్యాపారానికి ఏం కానివ్వడు. వీటన్నిటిని పక్క పెట్టి నువ్వు కాపాడుకోకొరకు దగ్గరికి పెట్టుకుంటే అవి నీ చేతి నుండి జారిపోతాయి. హల్లెలూయా. ఈ స్వార్థపూరితమైన ప్రేమ నుంచి బయటపడదాం. నిజమైన ప్రేమ మన హృదయంలో ఆల్రెడీ ఉంది. ఈరోజు ఓపెనింగ్ చేద్దాం, ఈరోజు నుంచి వాడదాం. హల్లెలూయా. ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రేమను ఎట్లా ఉపయోగించాలని ఆలోచన, పిల్లల కొరకు ఎట్లా ఉపయోగించాలని ఆలోచన, ఫ్యామిలీ కొరకు ఎట్లా ఉపయోగించాలని ఆలోచన, కుటుంబాల కొరకు ఎట్లా ఉపయోగించాలని ఆలోచించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమతో నింపబడిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా, నేను నా కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి, నా పిల్లల్ని ఎట్లా కట్టుకోవాలి, నా గృహాన్ని ఎట్లా కట్టుకోవాలి అని సెకండ్ ఆలోచిస్తారు. ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? ఈ రోజు నుండి ఆయన ప్రేమతో నింపబడుతూ ఉండు అంటే దాని అర్థం ఏంటంటే నీ లోపల ఉంది ఆ ప్రేమ.